హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఇప్పుడు వచ్చేసి లాతూర్ నుంచి అయితే లోడ్ అయింది. ఇన్ని డేస్ అయితే మళ్ళీ గ్యాప్ వచ్చింది అనమాట. ఆ ఇసుక వీడియో కూడా మొన్న వెళ్ళింది కాదు, ఇంతకుముందు వెళ్ళింది. అప్పటి నుంచి వీడియో ఎడిట్ చేయలేదు, అసలు ఏమో థంబ్నెయిల్స్ ఎడిట్ చేయలేదు, ఏం చేయలేదు. ఇన్ని డేస్ తర్వాత మళ్ళీ అయితే వీడియో మీద కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. తిరుగుడు చక్కగా లేదు, ఇంకా ఎవరు జత కూడా లేడు, అందుకనేసి తీయలేదు. ఇప్పుడు వచ్చేసి మనం పాలకొల్లు అయితే వెళ్తున్నాము. కీర్తి గోల్డ్ ఈ కంపెనీ నుంచి లోడ్ అయింది. ఈ కంపెనీలు ఎప్పుడు వచ్చినా ఒక రోజు లోడ్ అవుతుంది, మళ్ళీ రోజు బిల్లు వస్తాయి. 2 రోజులు ప్రాసెస్ ఉంటుంది. ఇంకా నిన్న పొద్దుగాలు వచ్చినాం, ఈ టైంకి పోయినాం దానికి, మళ్ళీ ఈ టైంకి బిల్లులు వచ్చినాయి అనమాట. లోడ్ నిన్న ఈవినింగ్ వరకల్లా అయింది, కాకపోతే బిల్లులు రావడానికి ఇంత టైం అయింది. వెనకాల వచ్చే బండి 2 బండ్లు అయితే లోడ్ అయినాయి. ఇంకోటి కూడా అయింది 14 టైర్, అది ఇంకా బిల్స్ అయితే రాలేదు, ఈవినింగ్ అయింది లోడ్ అనమాట. ట్యాంకులు ఉన్నాయి రైట్ సైడ్, ట్యాంకుల నుంచి లెఫ్ట్ వెళ్ళాలి చూడండి, పెద్ద ట్యాంకులు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని MIDC వాటర్ ట్యాంకులు అని. బా దుమ్ము మామూలుగా లేవలేదుగా. బా మొత్తం మనకే వస్తుంది. ఇది వచ్చేసి MIDC రోడ్డు. అటు సైడ్ వెళ్తే కూడా మన ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్తుంది రోడ్డు. ఈ సిగ్నల్ మనం పోయే సిగ్నల్ ఏమో తక్కువ టైం వస్తుంది, ఇక్కడ అక్కడికి వెళ్ళి వచ్చేమో ఎక్కువ టైం పడుతుంది. నిన్న నుంచి చూస్తున్నది. మనం ఇప్పుడు ఈ నుంచి రైట్కి వెళ్ళి ముందరికి వెళ్ళి మళ్ళీ ఇంకో లెఫ్ట్ తీసుకొని మళ్ళీ శివాజీ చౌక్ నుంచి రైట్ వెళ్ళాలి. రైట్ వెళ్తే మన ఉద్గిర్ రోడ్. ఈ రోడ్ అయితే మంచిగా ఉంటుంది. మళ్ళీ ఇటు సైడ్ నుంచి వెళ్ళాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఆ కచ్చ రోడ్ ఉంది మధ్యలో, కొంచెం దూరం నీళ్ళక దాకా. మళ్ళీ అవతల కొంచెం మంచిగా ఉంటుంది, కానీ ఇంకా రోడ్ గడవదు, ఊకే గడ్డలు అవి వెళ్తాయి. ఇట్లా పోతే మనకి టాప్ అండ్ టాప్ హైవేనే. ఆర్టీఓ మేనమామ రోడ్ ఎక్కిండు. పోలీస్ ఆర్టీఓ అన్నారు అది. మనం ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ వెళ్ళాలి. లెఫ్ట్ వెళ్ళి శివాజీ చౌక్ నుంచి రైట్. ఇటు సైడ్ వెళ్తే కూడా వెళ్తాం నీలంగా రోడ్. ఇది హౌసా నీలంగా అటు సైడ్ వెళ్ళే రోడ్ ఇది. ఇది వెరైటీ హైట్ వచ్చింది మొత్తం. గన్నలు దొరుకుతాడు, గన్నలు అరవై మన ఆడలు అడిగి బంధువులు చేయి బంధువులు గన్నులు కాకపోతే ఆధార్ కార్డు ఇచ్చి 5,000 ఇస్తానున్నాడు. నైట్రోజన్ గన్లు, బుల్లెట్లు గిల్లెట్లు అట్లున్నారు. మళ్ళా చూపిస్తున్నాడు, పేరు చూపిస్తుండు. పోలీసు వాళ్ళతో ఉండేవి ఒరిజినల్ గన్నులు, కానీ నైట్రోజన్ గన్ను అంటారు. మీరు అది నైట్రోజన్ అనుకుంటా, అదే కావచ్చు. 5,000 అంటే మా డాటా కూడా చెప్తే ఇతను గన్ను తీసుకుంటా. ఈ హైవేలో అయితే వచ్చి మనం టోల్ గేట్ దగ్గర యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకొని కొంచెం ముందరకు వచ్చిన తర్వాత ఫ్లైఓవర్ దిగాలి. యాక్చువల్గా ఇక్కడ ఇవ్వాలి యూటర్న్. ఈ బ్రిడ్జ్ అయితే దిగేది అయితే వెళ్ళాడు, అసలు పక్క వెళ్ళాడు కటింగ్ అనమాట. ఇంకా అందుకని జమానా నుంచి ఇట్లే నడుచుకుంటుంది. దీన్ని ఎవరు మారుతలేరు అనమాట. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ మళ్ళీ ఎక్కేది కూడా మళ్ళీ ఇట్లా పోయి ఎక్కాలి. రాంగ్ రూట్ లో పోయి యూటర్న్ తీసుకోవాలి. దిగేది మళ్ళీ ఇంతే. అవతల పక్క దిగేది వెళ్ళాడు, ఎక్కేది వెళ్ళాడు, ఎటు కాకుండా ఇచ్చినంత. ఇంకే టైర్లలో అయితే రాళ్ళు ఉన్నాయి, పటపట సౌండ్ వస్తా ఉన్నాయి ఒకటే. ఆ టైర్లలో రాళ్ళు తీసుకొని వెళ్దాం మళ్ళా.
రోడ్లు వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఒక అడ్డ రోడ్ తగులుతుంది. మనం ఈ నుంచి అయితే లెఫ్ట్ మళ్ళీ కొంచెం ముందరకు పోగానే రైట్ మళ్ళీ ఇంకా ఉద్గిరి రోడ్, ఇంకా అనేది చక్క ఒకటే రోడ్. రోడ్డు పడుతుంది రోడ్డు రైట్ సైడ్. లారీ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ మన రైట్ మళ్ళీ. ఈ నుంచి స్ట్రైట్ ఒకటే రోడ్డు. మన సచిన్ ఉంది కదా, సచిన్ ఇంటర్నేషనల్ అని సోయా ఫ్యాక్టరీ, అయితే దాని ముందు నుంచి అయితే వెళ్ళి ఉద్గిరి నుంచి మళ్ళీ ఇంకా రైట్ కొడితే అయిపోయా బీదర్ రోడ్. మన ఫస్ట్ అయితే డీజిల్ వేసుకోవాలి, రెడ్ లో పడ్డది ఆల్రెడీ. ఇంకా రేంజ్ 96 కిలోమీటర్స్ ఉంది. ఉద్గిరి పోయి ఒక 5,000 వేసుకొని బీదర్ దాకా పోయి బీదర్ లో మళ్ళీ వేసుకున్నాం. మనం ఇప్పుడు వచ్చేసి ఉద్గిరి ఎంట్రీ అయినాం. ఆ బైపాస్ నుంచి వెళ్ళే వాళ్ళం ఎప్పుడైనా కానీ ఆ బైపాస్ అయితే మరీ డేంజర్ గుంతలు అయిపోయినాయి, పెద్ద పెద్ద గుంతలు. ఈ నో ఎంట్రీ అయితే ఏమి ఉండదు, పెద్దగా వెళ్ళిపోవచ్చు ఎప్పుడైనా. మరి పెద్ద సిటీ ఏం కాదు కాబట్టి నో ఎంట్రీకి ఎంట్రీ ఉండదు. కాకపోతే బైపాస్ వేసిరంటే వేసిరు, అది ఆ రోడ్డు ఇంత పెద్ద పెద్ద గుంతలు అయినాయి. హాఫ్ అన్ అవర్ పక్క పడతా బైపాస్ లోకి వెళ్ళి అట్లుంది. ఇట్లా పోతే కొంచెం జరసేపు అట్లా బ్రిడ్జి కాడిపోతే అయిపోయి ఎక్కి దిగుతాం అయిపోతుంది. అందుకనేసి ఇటు నుంచి వెళ్దాం. ఇంకో పెద్ద ట్రాఫిక్ కూడా ఏమి ఉండదు. ఈ మార్కెట్ యార్డ్ ఉన్నందుకు ఇక్కడ ఒకదాన జర ఎక్కువ ట్రాఫిక్ ఉంటది, తర్వాత మళ్ళీ అదలా సింపుల్ ఏమి ఉండదు. ఇప్పుడు అది కాక ఛాన్స్ లేదన్నమాట. ఈ 2-3 ఊర్లు ఉన్నాయి ఇక్కడ. ఏది గంగకేడ్ వెళ్ళడానికి సిటీల నుంచి వెళ్ళాలి, సచ్చినట్టు దారి లేదు. ఇంకోటి జాము జల్కోట వెళ్ళాలన్నా సచ్చినట్టు సిటీల రోడ్ నుంచి వెళ్ళాలి. కాబట్టి ఎవరు పెద్ద ఆబ్జెక్షన్ చేయరన్నమాట. ఒకవేళ ఒకటే రోడ్ ఉంది, బైపాస్ ఉంది, అటు సైడ్ వెళ్ళే బండ్లు అంటే ఆబ్జెక్షన్ చేస్తారు సిటీలోకి వెళ్ళి రావద్దని. కానీ ఇప్పుడు ఛాన్స్ లేదు కాబట్టి ఎవడేం అనాల్సిన హక్కు లేదు. మార్కెట్ యార్డు, కూరగాయల మార్కెట్, సిలిండర్లు నింపేది, ప్రతి ఒక్కటి గ్యాస్ గీస్ అన్ని నింపుతారు. అన్ని గల్లీలు అవే చూడండి, మార్కెట్ గల్లీ అంతా. బైక్ వాళ్ళు భలే కథలు వాడతారు లారీలో ముందరకు వచ్చి. అచ్చమైన కూరగాయలు దొరికేవి ఇంక ఈ గల్లీ. అది మొత్తం ఏమో సామాన్ల గల్లీ ఇందాకది, ఇది మొత్తం కూరగాయలు దొరికేది. మొత్తం ఆడికి కూరగాయల బండ్లే ఉంటాయి. ఇది బస్ స్టాండ్, ఉదగిరి బస్ స్టాండ్. ఇది కనిపిస్తుందా? బాబా ఆటోలు కూడా ఎట్లున్నాయి బస్ స్టాండ్ ఉందా? మామూలుగా లేవు లోకల్ ఆటోలు. దీన్ని ఎలక్ట్రిక్ ఆటోలు ఎక్కువ. ఇది బస్ స్టాండ్. మన హైదరాబాద్ కూడా సర్వీసెస్ ఉంటాయి. ఇటుకెళ్ళి ఇంకా తిప్పి కొడితే హైదరాబాద్ వచ్చేసి మనకి నుంచి ఒక 90, ఇది ఒక 70, 150 కిలోమీటర్ ఉంటుంది. 150 నుంచి 200 కిలోమీటర్. 3 బస్సులు 4 బస్సులు ఉన్నాయి హైదరాబాద్కి నుంచి. మనకు కావాల్సిన టైంకి ఉండవు, వచ్చిన టైంకి మనం ఉంటే అందుబాటులో ఉంటే పోగలుగుతాం.
ఇంకా ఈడ వరకు అయితే లాస్ట్ మహారాష్ట్ర. ఇది ఒక్కటి దాటితే ఇంకా అవతల కర్ణాటక, మహారాష్ట్ర బార్డర్ అయితే ఇంకా ఎప్పుడు పైసలు ఇచ్చుకోవాలి. ఇప్పుడు పైసలు కూడా వేయలేము అనుకో, ఇక చెప్తాడు కిందికి పిలుస్తాడు, కిందికి రా అంటాడు. ఇక ఏం లోడు ఏడుకోతుంది అది అన్ని ఇంకా జోలు అంతా చెప్పి ఇంకా అడ్డం వస్తాడు. చూడు అంగా ఉరికొస్తుంది చూడు, చూడు అక్కడ చూపి, అక్కడ ముందర చూపి కిందికి పెట్టి ఫోన్ కిందికి పెట్టి చెప్పలే. షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చినాము. ఫస్ట్ బండి దిగినాడు, హెల్పర్ పని ఏంది టైర్లు చూడడము. మావాడు మంచిగా చేస్తున్నాడు అన్నమాట ఫస్ట్ ఆ పని. వీధర్లో అయితే డీజిల్ కొట్టించుకున్నాం. ఇంకా బయలుదేరుతాం. ఎట్లయినా సిటీలో నుంచి వెళ్ళలేదు అనేసి నైట్కి తినలేము ఎట్లా ఆగి, ఇంకా అదేదో ఇప్పుడే తింటే కొంచెం ఈవినింగ్ టైం తింటే కవర్ అవుతుంది కదా అనేసి ఇప్పుడే తిన్నాం. మంచిగా అన్నం అయిపోయిండే, అన్నం వండుకొని మరి తిని బయలుదేరుతాం. ఇంకా వెళ్ళిపోదాం. నైట్ అయితే టైం అటు ఇటుగా 10 అయితే హైదరాబాద్లో పోయేవారు కదా. 10 o'clock సిటీలోకి జొడితే తొందరగా బయట పడితే సాఫీగా అయిపోతుంది. చాలా బండ్లు ఉన్నాయి ముందే పాలకొల్లికి. దాదాపు మేము అడిగిన బండ్లే 10 దాకా లోడైనా అదే కంపెనీ నుంచి. చూద్దాం, మనం ముందు పోతాం, మన వాళ్ళే మనకన్నా ముందుకు ఆడుతున్నాం. కొన్ని వాళ్ళకి నేనైనా వచ్చిన బిల్లులు, వాళ్ళు వెళ్ళిపోయింటారు. మనకి ఇవాళ వచ్చిన బిల్లులు మనం ఆయన బాలిగాని దోస్తు నవీన్ గాడు ఈయన ఆటో బాక్సు. టైం వచ్చేసి 5:40 అవుతుంది. ఇంకా నాన్ స్టాప్ అయితే వెళ్తూనే ఉన్నాము. దగ్గర టోల్ గేట్ అయితే దాటినాము. ఇంకా నెక్స్ట్ శ్రీశైల టోల్ గేటు విజయవాడ. శ్రీశైల టోల్ గేట్ అయితే వచ్చేసినాం. ఆల్మోస్ట్ విజయవాడ వచ్చేసినట్టే, కానీ సిటీలోకి వెళ్ళి పోయేది కష్టం విజయవాడలో ఈ టైం. ఏముంది ఆల్రెడీ అవుతుంది. ఇంకా ఆడ పేవర్ కెళ్ళి అయితే గంట అనుకుంటే సిటీలోకి వెళ్ళి అయితే మోనియాడు. సిటీలోకి వెళ్ళి పోతే మంచిగా బిల్డింగ్ చూపిద్దాం అనుకున్నా, కానీ అయ్యే పనులు అనేది బైపాస్ వచ్చి వాడి ఆటో బైపాస్ వచ్చి బస్సు లేదు నాయన మరి అంత ఘోరంగా. అది గప్పుడు వచ్చిన బస్సు ఇంటర్సిటీ బస్సు, మన ముందు మన సైడ్ కొట్టుకొని వచ్చిన బస్సు ఇప్పటిలా కాలిపోయి అంటుంది. మరి ఎవరికైనా ఏమైనా అయిందో దిగిరో కానీ మరి అంత ఘోరమైంది. అందుకే బస్సులే ఫైర్ కావడం అయింది. దానిలో ఏందో ఫాల్ట్ ఏందో మరి అంతగానో. ఇప్పుడు వచ్చేది మొత్తం మంటలు మొత్తం ఆరిపోయింది. ఇంకా పొగలు వస్తా ఉన్నాయి అవి. నాయన అందరూ వరద బాధితులు లాగా నిలబడ్డారు. ఇక అందరు దిగి బస్సు దిగి ఎవరికైనా కాకపోవచ్చు. మ్యాక్స్ 10 కిలో వరకు అంటిపోయింది. ఫస్ట్ 10 కిలో వరకు అంటిపోయినందుకు దిగినట్టున్నారు అంతా. ఒక్కటేసారి ఒక్కటేసారి అంతగానం పోగొస్తుందిరా. ఇబ్రాహీంపట్నం సర్కిల్ దగ్గరికి వచ్చినాము.
మనం గన్నవరం ఫ్లైఓవర్ అయితే బైపాస్. విజయవాడ సిటీలోకి అయితే ఎంట్రీ అయినాము. మనం బైపాస్ నుంచి వచ్చేసి రామవరపాడు అని రోడ్ అని వస్తుంది. ఆ రోడ్ నుంచి వచ్చేసి ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు ముందర మనకి టెంపుల్ వస్తుంది. టెంపుల్ కాడ నుంచి ట్రాఫిక్ పోలీస్ ఉంటారు ఆడ. ఇప్పుడు ఆ నుంచి మనం రైట్ వెళ్ళాలి. మళ్ళీ 100 ఫీట్ రోడ్ డైరెక్ట్ మనకి అది మచిలీపట్నం రోడ్కి అయితే కలుస్తుంది. అలా బోర్డు కూడా ఉంటుంది మచిలీపట్నం అనేసి. సేమ్ ఇట్లా టెంపుల్ వస్తుంది, అది వస్తుంది 100 ఫీట్ రోడ్. అది ఇంకా టెన్షన్ లేకుండా అయిపోయింది. ఇంతకుముందు ఏమో విజయవాడ సిటీ దాటాలని ఉరుకుడు సిటీ ఒకటే, కానీ ఇప్పుడు ఏ టెన్షన్ లేదు. ప్రశాంతంగా రావచ్చు. బైపాస్ నుంచి ఇట్లా ఇట్లా వాడు ఎట్లైనా రావచ్చు, దాటేయచ్చు అట్లా. కానీ డైరెక్ట్ సిటీలోకి వెళ్ళి వస్తేనేమో బ్రిడ్జ్ ఎక్కి దిగితే డైరెక్ట్ బెన్ సర్కిల్ కాడ దిగితే డైరెక్ట్ పోతాము. ఇది జర కథ. ఇంకా అట్లా పడి లాంగ్ తిరిగి వచ్చి మళ్ళీ రైట్ మళ్ళీ అనమాట. ఇది వెరైటీ ఇచ్చింది విజయవాడ. ఇప్పుడు పైకి వెళ్ళి డైరెక్ట్ చెన్నై పోయే బండి అయితేనేమో సిటీలోకి ఎంట్రీ కావచ్చు, పోవచ్చు. బ్రిడ్జిలు దిగుతుంటే నో ఎంట్రీ అంట. ఇంకా బస్సు కూడా ఎంత చిన్న ఉంది. పోయి అమ్మ గంత చిన్న కథ అయినది అది. ఇక్కడ నుంచి అయితే మనం రైట్ మళ్ళాలి. చిన్న రోడ్డు ఈయన కరెక్ట్ సిగ్నల్ ఉన్నాయి, ప్లస్ చిన్న రోడ్డు. ఇది గుర్తుపెట్టుకుంటే అయిపోద్ది. అమరావతి హాస్పిటల్ అని చూడండి. కన్ఫ్యూజన్ రోడ్లు రెండు వస్తాయి. ఫస్ట్ ఇంతకు ముందు ఒకటి వచ్చింది ఆటోనగర్ రోడ్. అది 100 ఫీట్ రోడే అంటారు. దానిలో డివైడర్ ఉంటుంది, దీనిలో డివైడర్ ఉండదు. ఆటోనగర్ పోవాలంటే ఫంక్షనల్ రోడ్ అంటే చెప్తారు. అదేదో ఫంక్షనల్ ఉంది ఆడ, ఆ ఫంక్షనల్ రోడ్ అంటే చెప్తారు మనకి. ఈ నుంచి కొంచెం దూరం చిన్న రోడ్డు, తర్వాత పెద్ద రోడ్డుకి కలుస్తాం మళ్ళా. కూరగాయలు అయితే తీసుకున్నాం. ఇంకా మళ్ళీ అయితే బయలుదేరాం. ఒక టీ స్టాప్ తీసుకొని ముందర ఒక లక్ష్మీపురం అని వస్తుందంట. లక్ష్మీపురం దగ్గరికి పోయి సిలిండర్ గ్యాస్ అయితే ఉంటే గ్యాస్ నింపించుకొని వీలైతే మనకి ఇంకా సరుకులు కూడా మన బండ్లు అయితే ఏం లేవు, అవన్నీ తీసుకొని మళ్ళీ బాట పడదాం. నర్సాపురం అని ఉంది కదా, నర్సాపురం నుంచి మనం లెఫ్ట్ వెళ్ళాలి. ఈ వాటర్ డైరెక్ట్ సముద్రంలోకి వెళ్ళేటట్టు. సముద్రంలోకి వెళ్తాయి ఆ వాటర్ ఇవి ఆల్మోస్ట్. ఇంకా ఇక్కడ అదేమో నీకు ఇక్కడే నదులు ఉంటాయి, ఉండవు. ఇక్కడ బోట్ మ్యాన్ అవుతుంది, ఫిషర్ మ్యాన్. చేపల చికారు అవే కావచ్చు, ఏదో ఒక వాటర్. కానీ ఒకసారి మ్యాప్లో చూడు, సముద్రంలో పోతే అది మ్యాప్లో చూడు. ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్కి వెళ్తే భీమవరం. ఈ బ్రిడ్జ్ దాటినాక కొంచెం ముందరికి వెళ్ళిందాడ ఉంటుంది భీమవరం రోడ్. అది నెక్స్ట్ వచ్చేసి మనకు మొగల్తూరు. అందరిది మొగల్తూరేనా? ఎవరు మొగల్తూరు అందరిది. మొత్తం ఇక్కడ వాటర్ వెళ్ళిపోయి ఎంత ఘోరంగా అయినాయి, చెట్లు మొలిచిపోయినాయి అంతా.
బ్రిడ్జిలు ఎక్కువ దిగడం మస్తుగా ఉంది, మామూలుగా లేదు. మస్తు బ్రిడ్జిలు ఎక్కుతున్నాం దిగుతున్నాం. చేపల చెరువులు బ్రిడ్జిలు ఇవే ఉన్నాయి ఆంధ్ర మొత్తం. బాగుంది. ఇంకా వింటర్లో వస్తే ఇంకా బాగుంటుందేమో. వింటర్ అంటున్నా, మాన్సూన్లో, వర్షాకాలం. ఎవరిది గుంటూరు వచ్చేసి నుంచి రైట్ డిండి స్టేట్. మనుషులు నడవాలి కదలకి పలికి బైక్ తెచ్చి దాంట్లో వాళ్ళు బైక్ తెచ్చి మనం ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్కి వెళ్ళాలి. లాస్ట్ ఇది రోడ్. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే పాలకొల్లు, ఇక్కడ రైట్కి వెళ్తే నర్సాపురం. ఇది కూడా నర్సాపురం కిందికి వస్తుంది. ఇంకేదో ఊరు కూడా అయితే బ్యాక్ సైడ్ అయితే వెళ్తాడు నర్సాపురం. కలంగిరి పండ్లు బాగా అమ్ముకో, పెద్ద పెద్ద సైజు ఏమో. ఒక్కొక్కటి 5 కిలోలు సింపుల్ ఉంటాయి. ఆల్మోస్ట్ కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ రంగనాథ్ గారి రైస్ మిల్ ఉంది. దీని పక్కనే సంధ్యా ఫీడ్స్ అని ఉంటుంది, కాళ్ళ పక్కన అంటాడు. ఇదే దారిలో అయితే యాక్చువల్గా మ్యాప్ చూపిస్తుంది కానీ ఏకి చూపిస్తుంది. ఇంకోటి సంధ్యా ఫీడ్స్ అనేది ఆఫీస్ ఉన్నట్టున్నాడా, ఊర్లో ఒకటి ఉంది, ఆఫీస్ నీకు చూపిస్తుంది. ఓకే, నా దగ్గర డబ్బు వచ్చాడు, మళ్ళీ కాల్ చేస్తే ఇదే అని చెప్పారు. రోడ్డు చూడండి ఎట్లా సింగిల్ రోడ్డు. మొదలకి బండిల్స్ పాసే కదా అసలుకే. లైట్ లేదు వెంటనే. లోడ్ మస్తు జరిగింది. అది కూడా తాడు మీద అయితే ఆగింది అనమాట. రెండు సగం పైకి అయితే లేపినాం. యాజ్ రూల్ ప్రకారంగా అయితే మొత్తం 10 ఇవ్వాలంట శాంపిల్కి ఇక్కడ. మనం చూసి వాడు కూడా మనలాగా సగం లేపింది.